చేస్తారా, రోడ్ రోక్ చేస్తారా, రైల్ రోక్ చేస్తారా, ఉరుకుతారా, దునుకుతారా? ఇట్లాంటి ఒపీనియన్ ఉంది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వాలు ప్రజలకి ఉద్యోగులకి ఎప్పటి నుంచో తిరగాసులు పెడుతున్న ఆ చరిత్ర మనకు తెలుసు. వీళ్ళు లంచగొండులని, వీళ్ళు ఆ ప్రజలకు పనిచేయరని. మీరు 5 ఏళ్ళు చేస్తారు, కానీ మేము 40 ఏళ్ళు చేస్తాము. 40 ఏళ్ళ సర్వీస్ చేస్తాం ప్రజలకి. మేమే సర్వీస్ చేసేది ప్రజలకి, అన్ని రకాలుగా సర్వీస్ చేసేది మేమే. 5 ఏళ్ల కోసం నువ్వు ఎన్ని పెన్షన్లు, ఎన్ని రాయితీలు, ఎన్ని పొందుతున్నారు? కానీ మేము 40 ఏళ్ళు చేస్తే మేము ప్రజలమే. మమ్మల్ని ప్రజల నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు? మేము ప్రజల్లోనే ఉన్నాం కదా. మేము లక్షల మంది మీకు ఓట్లేస్తేనే కదా. గవర్నమెంట్లను మార్చేది కూడా మేము కూడా ఉన్నాం కదా. మార్పు చేయించే దాంట్లో మాదేం తక్కువ కాదు. మా బ్రెయిన్స్ ఏం తక్కువ కాదు, పండిపోయిన బ్రెయిన్స్. వీటికి, ఈ బ్రెయిన్స్కి మీరు మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మమ్మల్ని ఏడిపించొద్దు. మేము దాచుకున్న పైసలు మేము సంక్షేమ పథకాల నుంచి మాకివ్వండి అనట్లేదు. మేము దాచుకున్న గ్రాట్యుటీ, మేము దాచుకున్న ఇన్సూరెన్స్, మేము దాచుకున్న ఇవ్వమంటే ప్రజలకు లింక్ పెడతారేంది? వీళ్ళవి తీసి ఇవ్వాలా మీకు? కోసుకున్న డబ్బులు లేవని. దయచేసి గౌరవ సీఎం గారికి విజ్ఞప్తి ఏంటంటే, మా పెండింగ్ పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ, మా బకాయిలు, మీరు మాకిచ్చే బకాయిలు, మీరు దాచుకున్నవి, గవర్నమెంట్ ప్రజల కోసం దాచుకున్నవి మేము ఇవ్వమనట్లేదు. మేము 40 ఏళ్ళు పనిచేసినాం. ఆ పనిచేస్తూ మా జీతాల నుంచి దాచుకున్న డబ్బులు గవర్నమెంట్ దగ్గర దాచుకున్నాం. అవి మాకు ఇవ్వాలి. అది బాధ్యత. అది మాకు ఇవ్వాలి. ఇప్పటిదాకా 1 year అయిపోతుంది. ఆ బకాయిల కోసము పెన్షన్ వచ్చింది కదా, ఏమైంది? బిడ్డ కట్నం ఏమైంది? ఇల్లు ఏమైంది? కొడుకు చదువు ఏమైంది? అప్పులు ఏమైనాయి? అన్నీ రిటైర్ అయిపోతే అన్నీ తెరుచుకుంటా అనే ఒక నమ్మకంగా రిటైర్మెంట్ అయిన తర్వాత బకాయిలు రాక దాదాపు 30-40 మంది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవేమి మేడం సుందరి గారు చాలా చాలా పెయిన్ఫుల్గా చెప్పింది. అది అందరి పెయిన్ మేడం. నిజంగానే వినబడట్లేదా? మేము 2 ఏళ్ల నుంచి, అంతకంటే ముందు నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాం. అరే, హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. 96-98 ఏళ్ళ పెన్షనర్స్ కూడా ఉన్నారు. హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. ఇవ్వట్లేదు. డిఏ అండి, డిఏ మా హక్కు, భిక్ష కాదు. బకాయిలు మా హక్కు, భిక్ష కాదు. గవర్నమెంట్ భిక్ష కాదు. మమ్మల్ని ప్రజల ముందు బ్లేమ్ చేయకండి, వాస్తవాలు చెప్పండి. మేము ప్రజలకు కూడా ఇదే చెప్పదలుచుకున్నాము. ఇవి వాస్తవాలు. మా జీతం నుంచి, మా జీతం నుంచి దాచుకున్న పైసలు మాకు ఇవ్వమంటున్నాం. ఇవి బకాయిలు, మీ దగ్గర దాచుకున్నవి మాకు ఇవ్వమంటున్నాం. ప్రజలకి మాకు కొట్లాటలు లేకుంటే ద్వేషాలు దయచేసి పెంచకండి. ప్రభుత్వాలు ఈ 40 ఏళ్ల నుంచి, ఈ 60 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు ఎంప్లాయీస్ని బ్లేమ్ చేసే ఒక పద్ధతి ప్రకారం బ్లేమ్ చేసేది. ఇప్పటికీ మన గౌరవ సీఎం గారు అదే పద్ధతి అనుసరించడము సరి అయింది కాదు. మా డిఏలు 5 డిఏలు అండి, 1 కాదు 2 కాదు, 5 డిఏలు. జనవరి వస్తే ఇంకొక 4 రోజులు అయితే 6 డిఏలు ఇవ్వాలి. 1 చూపించి 2 ఇవ్వబోతున్నాము, 2 చూపించి 4 ఇవ్వబోతున్నాము. ఈ లెక్కలొద్దు. ఏది ఇస్తున్నారో అది చెప్పండి దయచేసి. మా డిఏ మాకు ఇవ్వాల్సింది, అది హక్కుగా రావాల్సింది, హక్కుగా తీసుకోవాల్సింది. మా బకాయిలు మాకు ఇవ్వండి. బకాయిలు రాక మా వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. మొన్న ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన భార్య బిడ్డలు వచ్చి ఇక్కడ గోడున ఏడ్చారు. దయచేసి మా సుందరి గారు అన్నట్టు మా శాపం తగులుతుంది, మా దుఃఖం తగులుతుంది. దయచేసి మీరు మా పట్ల
ఇంత ఉదాసీనంగా ఉండకూడదని నేను గౌరవ సీఎంని పెన్షనర్స్ అందరి తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై జై పెన్షనర్స్ ఐక్యత, పెన్షనర్స్ ఐక్యత. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్స్. లక్ష్మయ్య గారికి, నరసన్న గారికి, రాజేంద్ర బాబు గారికి, లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ.